పేరు చెప్పి కాలయాపన చేశారు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, ఎక్కడ అసలు డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కొత్తగా మావిగణ అనేది తెరపైకి తెచ్చారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అసలు దీనివల్ల మీ స్టాండ్ ఏంటి అనేది కూటమి నేతలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా రాజధాని అంశం మీద స్టాండ్ అనేటువంటిది కరెక్ట్ గా క్లియర్ గా చెప్పేశారు సార్. మేము ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బిల్లును కూడా ఎందుకు ఏ విధంగా బిల్లుని పార్లమెంట్ లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆ ఫార్మేట్ ఆఫ్ బిల్లుని మేము వ్యతిరేకించామే కానీ రాజధాని యొక్క బిల్లుని మేము వ్యతిరేకించలేదు. మేము క్లియర్ గా అడుగుతున్నాం సార్. ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడారు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేశారు, ఏం చేయలేదు కదా అనే మాదిరి మాట్లాడుతున్నారు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల్లో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి అయిందన్నట్టు కొంచెం ఆలోచించారు సార్. మీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. సార్, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆమోదించినటువంటి 48 పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ బయట నుంచి చూసేటువంటి పార్టీలే సార్. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు అన్నల తమ్ముళ్ళు కలబాలు వేసుకున్నప్పుడు బయట ఒక వ్యక్తి సర్దుకోండి అంటాడు. అంటే సర్దుకుంటే వచ్చేటువంటి లాభ నష్టాలన్నీ ఈ బ్రదర్స్ ఇద్దరు కానీ తెలియదు వాళ్ళకి, కుటుంబంలో ఏం జరుగుతుందని చెప్పని. సపోజ్ సార్, ఈ బిల్లుని ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే మళ్ళీ మీరు అదే చెప్తారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించారు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు సార్. ఎందుకంటే ఈ ఆమోదం ఏదైతే ఈ యొక్క మన సభలో, శాసనసభలో జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు 29లో, వాటి పేరు మార్చేస్తాడు, స్థలం మార్చేస్తాడు. కాబట్టి మనం గెజెట్ తీసుకుంటాం అనే భయం, వీళ్ళు ఏ విధమైనటువంటి భయం ఉందో ఆ భయం అనేటువంటిది నిజం. కరెక్ట్ గా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆ రోజు నువ్వు పార్లమెంట్ కి బిల్లు పోయింది కదా, నీకు అంత మాత్రం బిల్లు పోయింది తెలియదా? దీనికి 2 లక్షల కోట్లు అవసరం అవుతుందని ఆ రోజు నువ్వు తెలియదా? ఎందుకు నువ్వు సపోర్ట్ చేసినావు? నువ్వు సపోర్ట్ చేసావు కదా, ఆ రోజు నువ్వు కట్టు అంటారు. కేసీఆర్ అడగరు సార్, కేసీఆర్ గారిని అడగరు. ఈ విధమైనటువంటి ప్రశ్న కేసీఆర్ గారిని అడగరు, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు బిల్లుని నువ్వు ఓకే అని చెప్పావు, అన్నిటికీ సపోర్ట్ చేసినావు, 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పి తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఈ రోజు నువ్వు అధికారం చేపట్టిన తర్వాత నువ్వు ఎందుకు కట్టట్లేదు అంటే, ఆ రోజు ఆ అమౌంట్ 2 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తీసుకొని రావాలా? అదే ఇప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ కట్టడానికి అయ్యేటువంటి ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం భరించే పనితే ఏ విధంగా భరిస్తుంది, ఏ విధంగా దాన్ని తీసుకొస్తున్నారు అనేటువంటిది మేము బిల్ ఫామ్ లో కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టమంటున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. ఇప్పుడు అన్ని పార్టీలు ఓకే చెప్పాయి సార్. రేపు ఆ పార్టీలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ లో, లేకుంటే డిఎంకే వాళ్ళలో, లేకుంటే ఏడీఎంకే వాళ్ళలో, లేకుంటే బీజేపీలో ఎవరిని అడగవు, నువ్వే కట్టయ్యా అంటావు, నువ్వు కూడా సపోర్ట్ చేసే కదా కట్ట అంటారు. ఈ ఒక్క విధానంతోనే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలనేటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా, ఇది కట్టడం అనేటువంటిది అసాధ్యం, ఇంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు, ఇది కట్టడం అనేటువంటిది కాదు, దీంట్లో జరిగేటువంటి లోపపిస్తాడు ఏంటి, ఎంత అక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూలంకషంగా చూడాల్సిన అవసరం ఉందనేటువంటిది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని చెప్పినా సరే, ఏదైతే కోర్ క్యాపిటల్ అమరావతి అని చెప్తున్నాడో ఆ అమరావతిని దాటి బయట రాడు సార్. ఎందుకంటే 2014లో శివరామకృష్ణ కమిషన్ అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషనే. మోడీ గారు, బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఆ శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పిందో వీళ్ళందరూ కూడా చెప్పాలి. ఇదే విధంగా 2014-15లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మీరు చూడాలి. మీ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు, ఇది ధనవంతుల రాజధాని, పేదవాడు దీంట్లో పోయేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ఈ అమరావతి అనేటువంటిది చట్టబద్ధం తీసుకురాకూడదు, ఈ అమరావతి అనేటువంటిది మంచిది కాదు అని చెప్పని సాక్షాత్ పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మీరు గుర్తు చేసుకోవాలి. ఇదే విధంగా శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో ఈ కోర్ క్యాపిటల్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ కి కానీ ఈ యొక్క అమరావతికి కానీ సూటబుల్ కాదు, ఈ యొక్క అమరావతి ఈ యొక్క కోర్ క్యాపిటల్ తప్ప మీరు ఎక్కడైనా సరే తీసుకుపోయి కట్టండి అని చెప్పని ఆ రోజు శివరామకృష్ణ కమిషన్ మీకు ఇచ్చింది నివేదిక, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది నివేదిక. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తారు, నిద్రపోతుందా? వాళ్ళు వేసిన కమిషన్ మీదనే, వాళ్ళు వేసిన కమిటీ మీదనే వాళ్ళకి నమ్మకం లేదా? ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. సాక్షాత్తు ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఏరియా ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో ఈ కోర్ క్యాపిటల్
ఈ ఫ్లడ్ లో మునిగిపోతుంది. కానీ మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ ఆమోదించిన 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి 22,500 క్యూసెక్ పంపింగ్ స్టేషన్స్ అవసరం అని చెప్పి వద్దు అన్నారు. ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తా ఈ రోజు కోల్ క్యాపిటల్ కడుతున్నారంటే అది ఇన్సైడ్ ట్రేడింగ్ కి మెయిన్ కారణం సార్. ఏదైతే ఈ కోల్ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు లక్షల ఎకరాల్ని వారు అనుభవంతో వారు అనుభవంతో ఆత్మహత్య చేస్తున్నారు, కోల్పెట్టుకుంటారు, ధరలు పోతాయని చెప్పని ఈ కోల్ క్యాపిటల్ మార్చేదానికి సాహసం చేయట్లేదు. మధుసూదన్ రెడ్డి గారు కానీ ఇక్కడ పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రజాస్వామ్య విరుద్ధానికి వ్యతిరేకం కదా ఇది? ఎట్టి పరిస్థితుల్లో కాదు సార్. ఎందుకంటే మా వాదన మేము వినిపించాం. ఈ బిల్లులో లోపభూయిష్టం ఉంది, ఈ బిల్లు కరెక్ట్ గా లేదు చెప్పడం అనేది మా ధర్మం. భారతదేశ పౌరుడుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అర్హత ఉంది. అదేవిధంగా ప్రజా ఇది స్థానపుతున్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ పార్టీకి కానీ చెప్పేటువంటి అర్హత ఉంది ఈ బిల్లులో లోపభూయిష్టం ఉందని చెప్పని. ఎందుకంటే సార్ ఇటువంటి బిల్లులే చాలా చేసేసారు పార్లమెంటు. ఇప్పుడు విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్ ఏమైంది? స్పెషల్ స్టేటస్ ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ కి. మోడీ గారు ఎందుకు ఇవ్వరు? స్పెషల్ స్టేటస్ అడగండి. ఈ రోజు మోడీ గారు మీ దయాదాక్షిణ్యాలతో ప్రభుత్వం నడుపుతున్నారు కదా, మరి ఎందుకు మీరు స్పెషల్ స్టేటస్ అడగట్లేదు? పోలవరం ఎత్తు 45.72 నుంచి 41.57కి తగ్గించేశారు. ఇది ఒక జలాశయంగా మారిపోయింది. దాన్ని ఎందుకు అడగట్లేదు? ఇవన్నీ వదిలేసి స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఎంత నిధి ఇచ్చింది మొత్తం క్లియర్ చూసుకోవాలి. మీరు చూసుకోకుండా మాట్లాడుతున్నారు. మీకు మా రాష్ట్ర అధ్యక్షుడు వారు కేంద్ర నుంచి వచ్చినప్పుడు మీకు ఎన్ని హైవేస్ కావాలంటే మీరు మాట్లాడడం చేతకాల. మేము ఇచ్చా మీకు ఎన్ని హైవేస్ కావాలి. మీ ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు పార్లమెంట్ లో ప్రతిదీ కూడా క్లియర్ గా నడుస్తుంది. రెండోది ఏంటంటే ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ కంటే చాలా ఎక్కువ ఇస్తుంది. కేంద్ర మాట్లాడద్దు. స్పెషల్ స్టేటస్ ఇస్తే వచ్చేటువంటి మనకు ఉపయోగాలు మీరు ఇచ్చేటువంటి రోడ్ల వల్లనో మీరు ఇచ్చేటువంటి ఫండ్ వల్లనో రాదు. స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఆంధ్రుల హక్కు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా స్పెషల్ స్టేటస్ కాదని మీరు ఇటువంటి మాట్లాడుతున్నారంటే స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ఇస్తున్నాం చెప్తున్నాను. స్పెషల్ కంటే ఎక్కువ ఇస్తున్నాం. అది చేసుకోవడం మీ చార్జీలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు పాలించారు. రాజ్యంతో మాట్లాడద్దు. దాని గురించి వివరాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు స్పెషల్ స్టేటస్ అనేది 5 సంవత్సరాలు పాలన చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారని అడుగుతున్నాను నేను. దీనికి ఆన్సర్ చేయండి. మీరు 5 సంవత్సరాలు పాలించారు కదా, అప్పుడు ఏం చేశారు సార్? 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ పోతే మిగతా 3 సంవత్సరాల్లో ఎన్ని పోర్టులు కట్టారు, ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ కట్టారు, ఎన్ని ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కట్టారు, ఎన్ని ఉద్దానం కిడ్నీ సెంటర్, అదే విధంగా విమానాశ్రయాలు ఎన్ని కట్టారు, స్కూల్స్ ఏ విధంగా డెవలప్ చేశారు, నాడు నేడు ద్వారా ఎంతమంది ఎన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం చేసిందా రాష్ట్ర ప్రభుత్వం చేసిందా? మీరే చెప్తున్నారు కదా ఏమలేదని చెప్పేసి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు కేంద్ర ప్రభుత్వం చేశారా అనేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పథకాలు ఇవన్నీ కేంద్రం సపోర్ట్ చేయడం అనేటువంటిది బాధ్యత రాష్ట్రానికి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం మీరు అన్నారు కదా, రాష్ట్రానికి వేసేది భిక్షం కాదు, రాష్ట్ర వాటా మీరు ఇస్తున్నారు. రాష్ట్రానికి వేసేది భిక్షం కాదు, రాష్ట్ర వాటా మీరు ఇస్తున్నారు. మీరు ఇచ్చేది భిక్షం కాదు, రాష్ట్ర వాటా మీరు పొద్దు రూపంలో వసూలు చేసిన దాన్ని మీరు ఇస్తున్నారు మాకు. అంతేగాని మీరేం ఇచ్చేస్తున్నారంటే ఎట్లా? స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. నిజంగా మీకు ఆంధ్ర మీద అభిమానం ఉంటే, ఆంధ్ర రాష్ట్రం మీద గౌరవం ఉంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. ఏమి ఇవ్వక్కర్లేదు. ఏం చెప్తారు సయ్యద్ బాషా గారు? ఏం చెప్తారు? మీరు కూటమిలో అధికారంలో మేము అయితే రాజధానికి కట్టుబడి ఉన్నాం.